జంతర్ మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సిజేపీ మద్దతుదారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర ఉన్న సిట్యుయేషన్ ఇది. విజువల్స్ లో అక్కడ ఎంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోందో మనం చూడొచ్చు. చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. సిజేపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అక్కడ నెలకొన్న సిట్యుయేషన్ ని. అక్కడి నుంచి వాళ్ళందరినీ తరలించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కూడా అదే స్థాయిలో తిరగబడుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సిజేపీ ర్యాలీకి అనుమతి లేదు అంటూ పోలీసులు చెప్పారు. బట్ భద్రతను పోలీసులు అక్కడ మరింత కట్టుదిట్టం చేశారు. స్పెషల్ ఫోర్సెస్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు బలగాల్ని భారీగా మోహరించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 15 జోన్స్ గా విభజించి భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇటు అధికారులు. సెంట్రల్ ఢిల్లీ మెట్రో స్టేషన్స్ దగ్గర ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ అడ్వైజరీని ఢిల్లీ పోలీసులు జారీ చేశారు. జంతర్ మంతర్ నుండి బయటకు వచ్చే మార్గాలన్నీ కూడా మూసివేశారు. కానీ మద్దతుదారులు సిజేపీ మద్దతుదారులు ఏ స్థాయిలో జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల సిట్యుయేషన్ ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే మద్దతుదారులపై లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళను తరలించే ప్రయత్నం జరుగుతోంది అక్కడ. ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే పిలుపునిచ్చింది సిజేపీ. సో చలో పార్లమెంట్కి జంతర్ మంతర్ వద్ద కొద్దిసేపటి నుంచి గుమిగూడుతున్నారు అక్కడికి వచ్చిన మద్దతుదారులందరూ. అయితే ముందుగానే చెప్పారు ఈ చలో పార్లమెంట్కి అనుమతి లేదు, కావాలంటే జంతర్ మంతర్ దగ్గర శాంతియుత ప్రదర్శన నిరసన నిర్వహించుకోవచ్చని పోలీసులు చెప్పారు. అందుకే జంతర్ మంతర్ దగ్గరికి వాళ్ళు రానిచ్చారు కానీ బయటకు మాత్రం వెళ్ళనిచ్చలేదని చెప్పారు. రైట్, మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మాట్లాడుతున్నారు. మనం లైవ్లో చూద్దాం.